ఓపెన్ చేయండి. ఓకే ఉన్నారా? శంకరన్న గారి నాయకత్వం, శంకరన్న గారి నాయకత్వం. ఒక్క నిమిషం ఏం చేయబెట్ట శ్రీనగర్ కాలనీ ఇదంతా కలిసి ఎన్నున్నాయి. ఒకసారి 22గా నాకు సంక్రాంతి వరకు ఆ లిస్ట్ ఇవ్వండి. సెకండ్ సెల్ పాయింట్ పెట్టిస్తాం. ఆ ప్లేస్ చూడవలసిన బాధ్యత నీది. సెకండ్ సెల్ పాయింట్ పెట్టిస్తాం. చూడాలి पानी आता ना जर्मन अरे अरे बाबू ముందుగా షాద్నగర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ, నాయకులకు, పార్టీలకు అతీతంగా అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మున్సిపాలిటీ పరిధిలో దాదాపు ఒక 40-45 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు గతంలో 80 నుంచి 90 వర్కులు శంకుస్థాపన చేసినవి పూర్తయినాయి. పెద్ద రోడ్లు అంటే చాలా మటుకు ఒక 10-15 రోడ్లు కూడా, పెద్ద రోడ్లు, ఒక 10-15 కాలనీలకు లింకు కనెక్టివిటీ ఉన్న రోడ్లను కూడా ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. పార్టీలకు అతీతంగా మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి ముందుకు పోతూ ఉన్నాం. మున్సిపాలిటీలో కూడా అన్ని కార్యక్రమాలు చేపడతాం. కొన్ని పార్కులు కూడా, డ్రైనేజ్ కూడా, సీసీ కూడా ఇంకా అవసరం ఉన్నాయి. కొద్దిగా భవిష్యత్తులో తప్పకుండా ఇంకా 20-25% మిగిలింది. అది కూడా పుర ప్రముఖులకు, ప్రజలకు అందరిగా తెలియజేయడం ఏమనగా అంటే, ఒకసారి ప్రజలు, ప్రజాప్రతినిధులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ మాట ఎవరిచ్చి మాటలు నిలబెట్టుకుంటున్నారో, ఏ పార్టీ మాటలు నిలబెట్టుకుంటుందో, ఏ వ్యక్తి మాటలు నిలబెట్టుకుంటున్నాడో నేను పూర్తిగా ఒక భరోసా ఇస్తున్నా. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ, ఓటర్ మహాశయులు కూడా చెప్తా ఉన్నా, ఎప్పుడే కానీ ఒక నిజమైన ఒక ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి మీరు సహకరించాలి, ఆశీర్వదించాలి. తప్పకుండా మీకు ఏ అవసరాలు ఉంటే ఒక ఎమ్మెల్యేగా నాకు ఒకసారి మీరు అందరూ అవకాశం ఇచ్చారు కాబట్టి రాత్రనక పగలనక ఎక్కువ ప్రజా సమస్యల మీదనే నా పనితీరు ఉంటుంది. కాబట్టి ఒక్క గంట కూడా వేస్ట్ చేయకుండా ప్రజలకే అంకితమై ఇలా చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలలో ఉంటూ, ప్రభుత్వాలతో చేదోడు వాదోడుగా ఉంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రితో చేదోడు వాదోడు ఉంటూ
మంత్రులతో చేతోడు వాదాడు ఉంటేనే ఇలా మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 100 కోట్ల పని జరుగుతూ ఉందంటే మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా మాకు 2 సంవత్సరాలే అయ్యింది మీరు అవకాశం ఇచ్చి, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. రేపు రాబోయే పాలక వర్గాన్ని కూడా మీరు చక్కటి వ్యక్తులకు, పనిమంతులకు, నీతి నిజాయితీ గలలకు మీరు ఆశీర్వాదం ఇచ్చినట్లయితే ఇంకా మున్సిపాలిటీ బాగా అభివృద్ధి చెందుతుంది. తప్పకుండా మున్సిపాలిటీకి అవసరం ఉన్నా, ప్రజలకు అవసరం ఉన్న ప్రతి ఒక్క పని చేసి పెట్టే బాధ్యత మాది. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం.